హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి ఒక 2 డేస్ బ్యాక్ షూట్ చేసిన వీడియో అనమాట. ఓకే, నేనైతే ఇక పొద్దున్నే లేవగానే బయట వాకింగ్ చేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే. ఇంకా చూడండి, టైం వచ్చేసి 6 అవుతుంది. నేను 5:30కే లెగిసాను, కానీ ఇంకా 6కి అట్లా స్టార్ట్ చేస్తాను కదా ఇంట్లో పని అయితే. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఖచ్చితంగా వాకింగ్ చేసుకుంటానండి. అది నేను 6కి 5:30కి అట్లా లెగిస్తే అట్లా చేస్తాను. కొంచెం లేట్గా లేచిందంటే ఒక 10 నిమిషాలు పావుగంట అట్లా వాకింగ్ చేసుకుంటాను. బ్రష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు అయితే కాగబెట్టేసుకున్నాను. చాలా రోజుల తర్వాత అండి, ఒక 3 మంత్స్ అవుతుంది వేడి నీళ్ళు తాగక. ఖచ్చితంగా 3 మంత్స్ అయింది అనమాట. అసలు వేడి నీళ్ళు అనేది కంప్లీట్గా మర్చిపోయాను. అసలు వేడి నీళ్ళు తాగందే నేను పని కానీ తినడం కానీ స్టార్ట్ చేసేదాన్ని కాదు. అలాంటిది కంప్లీట్గా అవాయిడ్ చేశాను. వేడి నీళ్ళు అనేది మనకి మంచిది హెల్త్కి, అంటే అంతే, ఇంకా మంచిది అండి. ఆలీలు చెప్తున్నారని కాదు, కానీ తాగుతుంటేనే అర్థమవుతుంది మనకి. కడుపు అంతా ఫ్రెష్ అయిపోతుంది, మంచిగా సాఫ్ అయిపోయిద్ది. ఓకే, ఇంకా తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి నేను టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా టీ తాగుదామని చెప్పేసి టీ అయితే పెట్టేస్తున్నాను. ఇది ఏంటంటే కొంచెం పాలు ఉన్నాయండి ఇంట్లో, ఇక టీ అయితే పెట్టేసుకుంటున్నాను. టీ అయితే మరిగిపోయింది. తర్వాత ఒక గ్లాస్లోకి నేను వడకట్టుకుంటున్నాను అనమాట, పోసేసుకుంటున్నాను. ఇప్పుడు జల్లడ తీయాలంటే ఇక నాకు ప్రతిదీ బద్ధకమేనండి, అంతే. ఇంకా సరేలే, మంచిగా టీ పొడి రాకుండా పోసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే గ్లాస్లో పోసేసుకున్నాను. మొత్తం తాగిన తర్వాత గుర్తుకొచ్చిందండి, కొంచెం బిస్కెట్స్ ఉన్నాయి కదా తిందామని చెప్పేసి. మంచిగా ఉంటుంది, నాకు అట్లా నచ్చుతుంది. అందుకని చెప్పేసి కొన్ని బిస్కెట్ తీసుకొచ్చుకొని టీలో ముంచుకొని తినేస్తున్నాను, మిగతా తాగేస్తాను. టీలో అప్పలు తినడం అన్న, బిస్కెట్స్ తినడం అన్న కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అప్పలు టీలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి, మంచిగా ఉంటుంది కదా, కొంచెం కారం కారంగా తీయగా. ఇట్లా బిస్కెట్స్ తిన్నా బాగుంటుంది. ఇవి తినేసి అయితే మనం ఒక 2 అవర్స్ అట్లా పని చేసుకోవచ్చు అండి, అంత ఎనర్జీ వస్తుంది. టిఫిన్ తినకుండా, పొద్దున్నే అన్నం తినకుండా బ్రేక్ఫాస్ట్ కింద అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక 2 అవర్స్ అట్లా మనం మంచిగా హ్యాపీగా పని చేసుకోవచ్చు. ఇంకా చూసారు కదా, నేనైతే ఆల్మోస్ట్ టీ తాగడం కూడా అయిపోయింది. తర్వాత పనులన్నీ స్టార్ట్ చేయాలండి. ఏం పనులు చేయలేదు నేనైతే. ఇక లెగిసిందంటే వాళ్ళని లేపకుండా అస్సలు ఉండనండి, మస్తు బోరు కొడుతుంది నాకు. వాళ్ళు లెగిసేదాకా ఇక పట్టుబడతా ఉంటా, పిలుస్తూ ఉంటా, ఇద్దరిని లేపుతూ ఉంటాను. ఓకే, ఇంకా చూసారు కదా, ఫైనల్గా అయితే నేను ఇక్కడ చింతపండు నానబెట్టాను, రైస్ కడిగి పక్కన పెట్టేశాను, ఉడకబెట్టాను. 2 మినిట్స్ అయితే రైస్ కూడా ఉడికిపోతుంది. ఇక్కడైతే చింతపండు ఇక కంప్లీట్గా నానిన తర్వాత నేనైతే పులుసు తీస్తున్నానండి. విషయం ఏంటంటే, పులిహోర చేద్దామని చెప్పేసి ఎక్కువ చింతపండు నానబెట్టాను. బట్ ఏంటంటే, నాకు పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని లేకుండే. అంటే పల్లీలు, మెయిన్ పల్లీలు అనేది ఉండాలి అండి కంపల్సరీగా. పల్లీలు లేకపోతే ఇక చూడడానికి కూడా అస్సలు బాగుండదు కదా. సరే, మధ్య మధ్యలో పల్లీలు ఉంటే ఇక బాగుంటుంది తినడానికైనా అని చెప్పేసి నేను అనుకున్నాను. క్యాన్సిల్ చేశాను కంప్లీట్గా. ఇక ఎక్కడ చూసినా లేకుండే, అయిపోయినాయి అండి పల్లీలు. నేనేం చేశాను చూడండి, ఇక్కడ చింతపులుసు చేద్దామని చెప్పేసి చారు కోసం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఉల్లిగడ్డ కోసాను, ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇదంతా రెడీ చేసుకున్నానండి. తర్వాత ఇక కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను, తాలింపు అయితే చేసేసుకుంటాను. నేనైతే మొత్తానికి ఇక చింతపులుసు చేస్తున్నాను అనమాట. మంచిగా అన్నీ ఉంటే, పల్లీలు అవి ఇవి ఉంటే పులిహోర చేసేదాన్ని, ఇంకా అది లేదు. ఓకే, ఇక్కడైతే చూసారు కదా, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు, ఆనియన్స్ ఇక ఇవన్నీ అయితే వేసేసుకుందాము. మా బాబు అయితే లెగిసిందండి. టైం వచ్చేసి 9:30 అవుతుంది మార్నింగ్. ఇంకా చూసారు కదా, కరివేపాకు మొన్న స్టార్ బజార్లో తీసుకొచ్చాను. చాలా ఫ్రెష్ కరివేపాకు అండి. ఈ పచ్చిపులుసు తాలింపు ఉంది చూడండి, భలే మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. నాకైతే భలే ఇష్టం ఈ పచ్చిపులుసు తాలింపు స్మెల్. ఇంకా ఇక్కడైతే ఇక నేను కలిపేసుకున్నాను అనమాట. మరి ఎర్రగా వేయాల్సిన అవసరం లేదండి పచ్చిపులుసుకి, కొంచెం క్రంచీగానే ఉండాలి ఆనియన్స్ అనేది. ఇక్కడ చూసారా, నేను తాలింపులో కొంచెం ఎల్లిపాయలు వేసాను, కొంచెం దాసాను. అది ఎల్లిపాయలు ఎప్పుడు వేయాలి అంటే చివరిలో వేసుకుంటే బాగుంటుందండి. పెళ్ళిళ్ళల్లో చేస్తారు చూడండి చారు, అసలు భలే ఉంటుందండి టేస్టీగా. అట్లా ఉంటుంది అన్నమాట చివరిలో ఎల్లిపాయలు వేసుకుంటే. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం పసుపు వేసాను. దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత నేనైతే
ఇంకా చింతపులుసు అయితే ఇందులోకి యాడ్ చేశానన్నమాట. చింతపులుసు బాగుంటుందండి, కొంచెం పలసగా ఉంటుంది, కాకపోతే అన్నం తిన్నట్టు ఉండదు కానీ ఓకే పర్లేదు బాగుంది అనేటట్టుగానే ఉంటుంది అన్నమాట. బాగుంటుంది అసలు. కొంతమంది అయితే రెగ్యులర్గా చేసుకుంటారండి, రసం అని, పులుసు అని, చారు అని, అదని ఇదని. పులుసు లేనిది కొంతమంది అయితే అసలు భోజనమే చేయరు. సరే ఇక్కడ చూసారు కదా, కొంచెం అయితే కారం వేస్తున్నాను. కొంతమంది అయితే కారం కూడా వేయరండి. మిరపకాయలు ఉన్నాయి కదా దానిపైన, ఆ మిరపకాయలు ఇట్లా మొత్తం పిండేస్తారు అందులో, అంటే చేతిలోకి తీసుకొని మొత్తం నలిపేసి అదే కారంగా యూస్ చేస్తారంటనమాట. ఓకే, నేను చాలా దిక్కులో చూశాను. ఇంకా ఇదైతే ఎండాకాలం అయితే బాగా యూజ్ ఉంటుందండి మంచిగా. ఎండాకాలం అయితే ఊళ్ళల్లో పనికి పోతారు, వస్తారు, మంచిగా ఇట్లా వేసుకొని గ్లాసులలో పోసుకొని తాగేస్తారండి. గ్లాసులలో పోసుకొని తాగితే బాగుంటుంది ఈ చారు అయితే. ఇంకా చూసారు కదా, ఎల్లిపాయలు అయితే ఒక 4-5 దంచేసాను. దీని అంతటిని కూడా బాగా మరిగించుకుందాము ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో మరిగించుకున్నాక ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. చూసారు కదా, చారు అయితే మరిగిపోయింది. ఇంకా దీని అంతటిని కూడా ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా రైస్ అయితే పెట్టిస్తున్నాను. టైం వచ్చేసి 10 అవుతుందండి మార్నింగ్. నేనైతే రైస్ కొంచెమే వండుతానండి. మళ్ళీ చల్లన్నం అయితే ఎవరు తింటారు, పడేయడం ఎందుకు, వేస్ట్. మనం చేసేది దాని కొరకు కదా, అలాంటప్పుడు ఎందుకు పడేస్తాము అని చెప్పేసి నేనైతే అసలు వేస్ట్ చేయను అనమాట. ఓకే, ఫస్ట్ చారు వద్దు నాకు, ఏదైనా పచ్చడితో తిన్న తర్వాత ఇక చారుతో తింటా అని చెప్తాను. మొత్తం చారుతో తినాలంటే తినలేం కదా అండి. పచ్చడి వేడన్నంలో బాగుంటుంది. చింతకాయ పచ్చడి మా బాబు కొరకు చేసిన నేను, చాలా బాగుంటుంది వేడి అన్నంలో. ఇంకా నాన్నకు ఫస్ట్ ముద్ద తినిపియంది అస్సలు తినడు అనమాట. నాన్నకు తినిపించాలండి అంతే. ఇక 1 ముద్ద 2 ముద్దలు తినిపించినాకనే తినేస్తాడు. ఓకే, ఇంకా ఇక్కడ చూసారా, మా బాబు అన్నం తినాలంటే ఖచ్చితంగా ఫోన్ ఇవ్వాలి. ఫోన్ ఇస్తేనే అన్నం తింటాడండి. నాన్నకైతే అన్నం పెట్టేస్తున్నాను. ఓకే, వీళ్ళిద్దరికి అన్నం పెట్టాను, తిన్నారు. ఈయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. నా మొహం చూడండి ఎలా అయిందో, అసలు ఖరాబ్ అయిపోయింది అంతాను. ఓకే, ఇంకా మార్నింగ్ 11 అయిపోయిందండి. అంట్లు అయితే మొత్తం కడిగేశాను, బయట పెట్టేశాను, వాటర్ అయితే పట్టాను. మాకు వాటర్ ప్రాబ్లం అవుతుంది ఈ మధ్య కొంచెం. ఇంకా ఇదంతా వాటర్ పట్టేసుకొని అట్లా స్టోర్ చేసుకున్నాను. ఇంకా టైం వచ్చేసి 11:30 అట్లా అవుతుందండి. అక్కడనే ఉంటాయండి మా ఇంట్లో. చూడండి మా బాబు అసలు ఆడుకుంటాడు, తీయనియాడండి అంతే. ఇంకా చూడండి, ఈ బాక్స్ అదొకటి ఇదొకటి వేస్తాం, ఈ బాక్స్లో అన్నీ తీసి మంచంలో వేసుకొని మొత్తం డర్టీ చేస్తాడండి. అసలు అంత ఆమాగం చేస్తూ ఉంటాడు. చూడండి, ఇంకా ఆడుకుంటున్నాడు మా అబ్బాయి అయితే. నాన్నకి స్నానం చేపియాలి అండి. స్నానం చేయించిన తర్వాత పాలు తాగించి పడుకోబెట్టాలి. పాలు అనేది ఇంకా నేనే ఇస్తానండి ఫీడింగ్. మామూలుగా ప్యాకెట్ పాలు కానీ, గేదె పాలు కానీ ఇలాంటివి అయితే అసలు ఇంతవరకు యూజ్ చేయలేదు మేము. కొంతమంది పిల్లలకు పడతాయి, పడవు కదా అండి పాలు అనేది. అలా అని చెప్పేసి అట్లా మేము ఒకసారి ట్రై కూడా చేయలేదు అసలు ఇంతవరకు. నాన్నకి తాగించడము అలాంటిది అసలు చేయలేదు. ఓకే, దేవుడి దయ వలన ఇంతవరకు అయితే అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు అండి మా అబ్బాయికి. అంటే ఇట్లా ఉంటాయి కదా చిన్న పిల్లలకి చిన్న ప్రాబ్లమ్స్, అలాంటివి అయితే ఏమీ లేకుండే. సరే, ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, ఫైనల్గా ఫేస్ అయితే మొత్తం కొబ్బరి నూనెతోటి రుద్దేస్తున్నాను అనమాట. అంటే మర్దన చేస్తున్నాను. కొబ్బరి నూనె తప్ప నేను ఫేస్కి ఏం పెట్టనండి. ఇంకా తలస్నానం చేయాలి అనుకున్న రోజు ఖచ్చితంగా ఫేస్ కొబ్బరి నూనె అప్లై చేస్తాను. ఒకరోజు తప్పించి ఒకరోజు అయితే మంచిగా తలస్నానం చేసుకుంటాను నేనైతే. ఇంకా మసాజ్ చేసుకుంటున్నానండి ఫేస్, జుట్టు, హ్యాండ్స్ అంతే. ఇంకా మా బాబుకు కూడా జుట్టుకు రుద్దాను అనమాట. ఆయన కూడా చేయించాలి కదా స్నానము. ఓకే, ఇంకొక 1 hour 2 hour అట్లా ఉంచేసుకోవాలి, జుట్టుకి మంచిగా ఆయిల్ పడుతుంది కదా. తర్వాత అయితే తల స్నానము చేసేస్తాను. బట్టలు ఉన్నాయి కానీ బట్టలు అయితే తర్వాత పిండేస్తానండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.